అసలు సినిమాలు చేయడం అంత ఈజీ విషయం కాదండి. ఆయనకున్న ప్యాషన్తో ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నారు. చాలా మంది మీడియా వరకు తెలుసు. ఇక్కడ అందరూ అంతే. చైతన్య గారు వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళ కెరియర్స్, జాబ్స్, వేరేవన్నీ వాళ్ళ కంపెనీస్ అక్కడ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చారు. చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసిన శరత్ అనురాగ్ గారు కూడా సినిమా మీద ప్యాషన్తో వాళ్ళు చేసే వర్క్ ని పక్కన పెట్టి వచ్చి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మంచి మంచి కథలు తీసుకుంటున్నారు. చాలా మంచి బ్యూటిఫుల్ సినిమాస్ ప్రజెంట్ చేయగలుగుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ కాస్ట్ల వల్ల ఎవ్వరూ చేయలేకపోతున్నాం. అది అర్థం చేసుకోవాలి. ఫెడరేషన్ వాళ్ళు కానీ, యూనియన్ వాళ్ళు కానీ. నిజంగా ఇక్కడ ప్రాఫిట్ వస్తే షేర్ చేయడానికి ప్రాబ్లం లేదు. అసలు ప్రతి సినిమాకి లాస్ వస్తుంటే ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? ఎవరు చేస్తారు? ఎలా చేస్తారండి అసలు? ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రెష్ టాలెంట్ని తీసుకొని రండి. ఫ్రెష్ టాలెంట్ని మీరు రాణిస్తే చాలా మంది ఉన్నారు. మొన్న రీసెంట్గా ట్వీట్స్ చేశారు, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో చేస్తాము అని. మీరే చూడండి, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కింద ఎలా అప్లై చేయాలి, ఎలా రావాలి, వస్తే రాణిస్తారా, నన్ను ఇంత డబ్బులు డిమాండ్ చేశారా అని కింద కామెంట్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. తర్వాత అసలు ఫ్రెష్ టాలెంట్ వస్తేనే కదా కొత్తగా చెప్పగలుగుతారు. ఇప్పుడు నిజంగా ఒక డిఓపి వస్తున్నారు. తను ఎవరో నన్ను రీసెంట్గా అప్రోచ్ అయ్యారు. అతను లాస్ట్ 2-3 మూవీస్ నుంచి చేజ్ చేస్తున్నారు, నాకు చేయాలని ఉంది అని. డిఓపిని నేను పెట్టుకోవాలంటే ఇక్కడ అసిస్టెంట్లకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి. అసిస్టెంట్లు పనిచేయమంటారు. దాని తర్వాత లైట్ మ్యాన్లు దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం. ఇంతమంది ఉంటే కానీ మేము రామంటారు. సో లేదు, ఇదంతా పక్కన పెడితే వాళ్ళకు యూనియన్లు ఉంటాయి. ఆ యూనియన్లో వాళ్ళు మెంబర్ అవుతూనే పనిచేయాలి అంటారు. అంటే ఇంకా అసలు కొత్తగా ఎవరు రాలేరు. ఇక్కడ ఉన్న డిఓపీలతోనే చేయాలి మనం. కొత్త డిఓపీలు రాలేరు, కొత్త స్టైలిస్టులు రాలేరు, కొత్త ఆర్ట్ డైరెక్టర్లు రాలేరు, ఎవ్వరూ రావట్లేదు. సో ఇది అర్థం చేసుకొని పాత పద్ధతులు మార్చి కొత్త రూల్స్ రాసి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే మంచి మంచి కథలు వస్తాయి. మంచి సినిమాలు తీయగలుగుతాం. మంచి సినిమాలు థియేటర్లో ఆడతాయి. లేదా ఓటీటీలో చూసినా, ఎక్కడ చూసినా మంచి సినిమాలు ఆదరించాలి అంటే ముందు మంచి సినిమాలు తీయాలి. అది అర్థం చేసుకోండి. సినిమాలు తీనివ్వకుండా ఇలా బందులు ఇవి పెట్టుకొని సినిమాలు ఆపేసుకొని కూర్చుంటే ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే చాలామంది మిడ్వేలో సగం సినిమాలకు ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాం. సో ఇప్పుడు ఇలా ఇంకో 4 రోజులు ఆపేసుకొని 2 నెలలు ఆపేసుకుంటే ఎవరికి ఉపయోగం లేదు. అది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని తగ్గించి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడట్లేదు. కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పెద్దలు మాట్లాడుతున్నారో యూనియన్ల తరఫున, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మన అందరికీ అక్కడ ఫుడ్ దొరకాలి. అది ఆపేసుకొని కొన్ని రోజులు పంతంతో కూర్చుంటే ఉపయోగం అయితే లేదండి. ఏమీ జరగదు. మీరు కొంచెం అర్థం చేసుకొని అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి.